అదే ధనరాజ్ ప్రతిసారి ఎవనో బాధి మందాగడం ఇదేం బాధేదురా. అవునరా, మనం కూడా ఏదో పెళ్లి చేసి డబ్బులు సంపాదించాలి. ఇప్పుడు నేనేం చేశాను? నాకు ఇవన్నీ నచ్చట్లేదు కార్తీక్, నేను వెళ్ళిపోతాను. మా నాన్నగారు అస్సలు ఒప్పుకోరు. జెస్సీ, జస్ట్ వెయిట్. ఈ ప్రపంచంలో ఇంతమంది అమ్మాయిలు ఉంటే నేను నిన్నే ఎందుకు ప్రేమించాను? అదే నేను అనుకుంటున్నాను. ఇంతమంది అబ్బాయిలు నా చుట్టూ ఉండగా నేను నీకోసం ఎందుకు వెయిట్ చేయాలి అని. నేను చెయ్యను, వెళ్ళిపోతున్నాను. జెస్సీ, జెస్సీ. అరే ఇదేదో లవ్ ప్రాబ్లం. వర్కౌట్ చేద్దాం. హలో. హాయ్. ఏమ్మా చేసావు? మొత్తం మా మామయ్య చేశాడండి. ఆడేం చేశాడు? పెళ్లి ఒప్పుకోవట్లేదండి. మరి అమ్మాయి ఒకసారి ఒప్పుకుంటది, ఇంకోసారి ఏమో వద్దంటది. ఒకసారి లేచిపోతా ఉంటది, వస్తేనేమో లేట్గా వచ్చా. 5,000 ఇస్తా, మీ మామతో మాట్లాడి నేను రిజిస్టర్ మ్యారేజ్ చేపిస్తా. 50,000 ఇస్తా భయ్యా. 5 నిమిషాల్లో సెట్ చేస్తా. దా వాళ్ళ ఇల్లు ఎక్కడ చూపదా. అరే ఒక్క నిమిషం, ఇదే అనుకుంటా చూడు. 7/Gనా సీనా గుర్తులేదు భయ్యా. ఈ అందమైన అమ్మాయిలు అబ్బాయిల మధ్యలో వదిలేస్తే వాళ్ళందరూ ఉండే నంబర్ ఇదే. ఈ నంబర్ వాళ్ళందరూ ఫేమస్. కరెక్ట్ చెప్పినవారు. అరే ఐ లవ్ యూ. ఏ కార్తీక్, మీ మీ మామ పేరు? సుధాకర్. సుధాకరా? ఓకే, అయితే ఇప్పుడు పిలుస్తాం. సుధాకర్ ఉన్నా అండి. సుధాకర్, నేను లోపలికి వెళ్తానా, మీరు బయటనే ఉండండి. నేను డీల్ చేస్తా. అవసరం అయితే ఆయన కాలు పట్టుకుంటా, లేకపోతే ఆయన కాలర్ పట్టుకుంటా. అర్థమైందా? ఎలా నేను మాట్లాడతా ఇక్కడ. లోపలికి వెళ్తా, కింద మీద పడాను సరే, ఆ నొప్పిస్తా. మాటలు లేవు. అదే ఒక్కసారి మాట మాట్లాడుకోవడాలు లేవు. సుధాకర్, అవునా? నువ్వు లోపలికి రా, టెంపుల్కి రా. I am back. వీడు ఆ టైపా? నాకు క్రికెట్ రాదు. రాజా, క్రికెట్ అనేది ఆడేవాడికి వస్తే చాలు, ఆడేనికి అవసరం లేదు. నేను అలాంటి కాదు. నేను అలాంటి దాన్ని. నీకు అన్నదమ్ములు లేరా? అన్నీ కావాలా? నాతో చూస్తావా? అయ్యో సుధాకర్, అయ్యో నేనే పంపించాను. సుధాకర్. అరే 7/C అనుకుంటారా? లోపల కింద మీద ఏదో జరిగినట్టుంది. వాడు కూడా కింద మీద పోవడానికి ఒప్పుకోమన్నాడు. ఒక్క నిమిషం అయితే ఒప్పుకోవాల్సి వచ్చేదిరా. అసలు లోపల ఏం జరిగిందిరా? మాట్లాడలేవు, మాట్లాడుకోవడం లేవు. నేను ఏమన్నారా? సుధాకర్. మీ అక్క వాళ్ళు వచ్చే లవర్ స్పాట్ ఇదే. లవ్ షేప్ ఉంటే చాలు, లవర్స్ దానికి పేరు పెట్టుకోవడం, ఎంత దూరం రావడం. ప్రేమ అంటే పిచ్ అంటారు కదా, ఆ పిచ్చికిదో విజువల్. అది వదిలే. నీకు విషయం చెప్పాలి. వాళ్ళు ఇక్కడ ఫస్ట్ కిస్ ప్లాన్ చేశారు. అవునా? అయితే మనం ఎందుకు? వెళ్ళిపోదాం పద. వెళ్ళిపోవడం కాదు, నువ్వెలాగైనా వాడు కిస్ పెట్టుకోకుండా ఆపాలి. వాళ్ళు వచ్చేసారు. పద లెట్స్ గో. దీని ఒక లవర్ చెక్, అందుకే స్పాట్ ని లవర్ స్పాట్ అంటారు. వావ్, హార్ట్ షేప్ లో చాలా బాగుంది. బాలేదు. వాళ్ళు కిస్ పెట్టుకోవడానికి రెడీ అయితే నేను ఏదో ఒకటి చేస్తాను, ఆగు. హలో, ఏరా తప్పించుకుని తిరుగుతున్నావు? ఎవరండి? నేనేరా, మోండా మార్కెట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శివమణి. నాకు కొంచెం మెంటల్. ఏంది? నేనేం చేశాను సార్? నీ పేరు సుందరేనా? కాదు సార్, సుధీర్. రాంగ్ నంబర్. ఏం చేయాలి? వాట్ నెక్స్ట్? కమాన్ అభి, కమాన్. ఏంటి మీదకి వచ్చేస్తావేంటి? ఏం చేద్దామని? అరే అంత గట్టిగా కౌగులించుకోకే, ఊపిరి రావట్లేదు. ఎవరిని చూస్తారే నా మాటను. అరే మేడం మీద కొరకద్దే, ఇంట్లో తెలిసిపోద్ది ప్లీజ్. అరే ఎవరు ఉన్నారు? నువ్వు మరీ అంత టెంప్ట్ చేస్తే ఆగడం కష్టం. ఇది ప్రైవేట్ ప్లేస్ కాదు, వెళ్దాం పద. అయ్యో, కిస్ పెట్టుకున్నారు.
అటు చూడు వాళ్ళు వెళ్ళిపోతున్నారు. నేను ఎంత టెన్షన్ పడుతున్నానో నీకేం తెలుసు. ఇంకా ఒక్కరోజే టైం ఉంది. వాళ్ళని విడగొట్టలేకపోతే ఇంట్లో ఎన్ని గొడవలు జరుగుతాయో తెలుసా? ఎందుకో నువ్వు టెన్షన్ పడుతుంటే నచ్చట్లేదు. రేపే నీ టెన్షన్ తగ్గించేస్తా, వాళ్ళని విడగొట్టేస్తా కన్ఫర్మ్. బైక్ తెస్తాను, నువ్వు ఇక్కడ ఉండు. లవర్స్ అంట లవర్స్. వీడి మొహానికి మా అక్క కావాల్సి వచ్చింది. వెళ్దాం పద. ఎడగరా పోయేది? ఎవరు మీరు? ఎవరు సంజోతలేదు ఆరా? నాకన్నా ఎవడన్నా చక్కగున్నాడా? కూర్చోబెట్ట పెట్టావు సైలోపలికి. నేనే ఈ ఊరి సర్పంచును. అది చెప్పడానికి కొండెక్కొచ్చారా? నకరాలు చేయకు, పొక్కలు ఎరుగుతాయి. అమ్మా ఎంత ఉండేరా పండ ఇది. వీళ్ళందరూ రుద్దుకొని 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 గింత చేసిరు. నీ సంగతి తెలుస్తా బిడ్డా. పట్టణంలో ఉన్న పనిలేని పోరీలు పోరలందరూ మా పనికొచ్చి గలీజ్ పనులు చేస్తురంట. మా ఊరి పేరు కూడా మార్చిరంట. ఏం రాది లవర్స్ హాటా స్పాటా? మీరు అనుకున్నట్టు మేము లవర్స్ కాదండి. అంటే లవర్స్ కాకుండానే ఈడికొస్తురా? మీ యశ్మంటోళ్ళందరూ మా పనికి రాకుండా మారిపోవాలంటే ఒక్కటే మార్గం ఉంది. మీకెట్లా బుద్ధి చెప్పాలో నాకెరికే. కత్తి తీస్తాడంటావా? గన్నయ్య ఉంటది. పుస్తలు తెచ్చిన బిడ్డ పెళ్లి చేస్తే మీకు బుద్ధి వస్తుంది. పిచ్చి పిచ్చి వేషాలు వేయకండి. నేను ఎవరనుకుంటున్నారు? శంకర్ పటేల్ కూతుర్ని, దేవా మర్దల్ని. దేవానా? ఈ పేరు ఎన్నో ఇన్నట్టుంది. గాడే అన్న మణికొండలని 2 ఎకరాలు కబ్జా చేసింది. నీకోసమే చూస్తున్నా. నిన్ను వదలని. ఒసేయ్, ఊరంతా చెప్పు తీరడానికి నీదేమన్నా అన్నా హజారే బ్యాక్గ్రౌండా? మాఫియా బ్యాక్గ్రౌండే. శత్రువులు ఎక్కువ ఉంటారు. ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలంటే ఒకటే మార్గం ఉంది. మనం పెళ్లి చేసుకోవాలి. వద్దు, అంత సీరియస్ గా చూడకు. అన్నా మీరు చూస్తే మంచోళ్ళ ఉన్నారు, మరి ఎందుకన్నా పెళ్ళంటే ప్రేమికులకి ఇచ్చే పనిష్మెంట్ లా ఫీల్ అవుతున్నారు. మీరు పెళ్ళిలో ఫెయిల్ అన్నా? ఇవ్వడుకో. మంచిగా కనిపెట్టావు తమ్మి. హుషారున్నావురా. ఒక్కసారి కాదు 2 సార్లు ఫెయిల్ అయినా. 2 సార్లు? అదలా? మీరు అనక ఓరి ఓరి. ఫస్ట్ టైము పెళ్ళైన మొదటి సంవత్సరమే గది నన్ను ఇడిచిపెట్టి ఇంకొకరితో లేచిపోయింది. ఇది ఫెయిల్ అన్నా. రెండోసారి మళ్ళా పెళ్లి చేసుకున్నా. మళ్ళీ జంపా? గట్టైనా బాగుండే తమ్మి. గది నాతోనే ఉంటూ రోజు టార్చర్ పెడుతున్నదే. మీరు ఎందుకు పరాళ్ళకు పెళ్లి చేయాలనుకుంటున్నారో నాకు ఇప్పుడు అర్థమైందన్నా. కానీ మీరు అనుకున్నట్టు మేము లవర్స్ కాదే, కనీసం ఫ్రెండ్స్ కూడా కాదే. మరి ఏది కాకుండా ఎట్లా కొట్టుకొచ్చినవే? నీ మీద ఒట్టన్నా. తమ్మి ఎందుకో నువ్వంటే నాకు చాలా ఇష్టమైందిరా. నేను నమ్మాలంటే మీ ఇద్దరు ప్రేమికులు కాదని నిరూపించుకోవాలా. నువ్వేం చేస్తావో ఏమో. ఈ ఒక్క ఛాన్స్ చాలన్నా. ప్రియా, ఒక ప్లాన్ చెప్తాను, ఫాలో అవ్వు. అన్నా ఏంటి ఇందాక అన్నా ఇద్దరు మధ్య లవ్ అంటే తిట్టుకోరు కదా, అంటే మాది లవ్ కాదు కదన్నా. ఉండాలన్నా. నా పిచ్చి తమ్మి, నేను నా పెళ్ళ రోజు తిట్టుకుంటాం. అంటే మానడమా ప్రేమ లేదారా? అసలు తిట్టుకుంటే ఇంకా చెప్పాలంటే కొట్టుకుంటేనే మస్తు లవ్వునట్టు. విన్నావా? ఇది కూడా ప్రేమ తమ్మి. నీకు నా లెక్క పెళ్లిదే పెట్టట్టు లేదురా. ఇంకొక ఛాన్స్ ఇయ్య రాదే. ఇంక పో.